అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే, మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే పరిష్కారం. చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది, ధనవంతులను చేస్తుంది, శ్రీమంతులు చేస్తుంది. ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. గవర్నమెంట్ దీన్ని ఎందుకు సీరియస్ తీసుకుంటలేదు అంటే ఇది కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ 93% మంది ప్రజలు వీళ్ళు విద్యని చదువుకోకూడదు, విద్యకు దూరంగా ఉండాలి. గత 2000 సంవత్సరాల క్రితం ఈ దేశంలో బలహీన వర్గాల మీద ఏదైతే కుట్రలు పన్నారో, ఏదైతే కుతంత్రం చేసి విద్యకు దూరం చేశారో, ఇప్పుడు కూడా సేమ్ వాళ్ళ వారసత్వంగా మనకు వచ్చి విద్యను ఆపడం జరుగుతూ ఉంది. మన మహనీయులు జ్యోతిరావు పులే గారు కావచ్చు, సావిత్రిబాయి పులే గారు కావచ్చు, సాహుజీ మహారాజ్ కావచ్చు, డాక్టర్ అంబేద్కర్ కావచ్చు, మనందరికీ విద్యనే నైతికత. విద్య లేకపోతే వివేకం లేదు, వివేకం లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే వీళ్ళకి ఐక్యత లేదు, ఐక్యత లేకపోతే శక్తి లేదు అని మనకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది విద్య. అది ప్రాథమిక హక్కు. అది బిల్లులో, బడ్జెట్లో ఐటమ్ కాదు, అది ఎవడో ఇచ్చే భిక్షం కాదు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. పేదరికం వాళ్ళ జీవితంలో ఒక భాగం. వేల కాలేజీలు, వేల మన డిప్లొమా కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, అన్ని కాలేజీలు కూడా మూతపడ్డాయి. అంటే ప్రభుత్వం దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటలేదు? అసలు ప్రభుత్వం ఇప్పటిదాకా ఈ 2 సంవత్సరాలలో ఒక్కటైనా ఏమైనా మంచి పని చేసిందా అంటే చెప్పుకోవడానికి ఏం లేదు. ప్రారంభం దగ్గర నుంచి ఇప్పటిదాకా వాడిని, గత ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ఇప్పటిదాకా చేసింది ఏది లేదు. పడాల్సిన పని లేదు. అన్ని శక్తి యుక్తులు, తెలివితేటలు, అధికారం నిర్ణయించే శక్తి మన దగ్గర ఉంది. సంక్షేమ హాస్టల్ చూసుకున్నా పరిస్థితి అలాగే ఉంది. అన్నమల్లో పాయిజన్ రావడం, ఫుడ్లో పాయిజన్ రావడం, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. హాస్టల్స్లో బకాయిలు, అంగన్వాడీ కేంద్రాలలో కూడా దారుణంగా ఉంది. ఎడ్యుకేషన్లో తెలంగాణ గవర్నమెంట్ గత సంవత్సరంలో, గత 2 నెలల క్రితం కూడా 5000 స్కూల్స్లలో బాత్రూమ్స్ లేవని చెప్పి, అంటే ఇవన్నీ ఇష్యూస్ జరుగుతాయి. విద్య లేకుండా అభివృద్ధి ఎలా అవుతాం, ఎలా సాధ్యమవుతాం? మరి రేవంత్ రెడ్డి గారే చెప్పారు.